ఒకప్పటి శత్రువులైన రెండు విభిన్న లోకాల మధ్య ఒక నిషిద్ధ ప్రేమ వికసించింది. ఒక రాక్షసరాజు ఒక అందమైన దేవకన్యను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. కాని వారి లోకాల మధ్య ఉన్న నియమాలు అతన్ని కట్టిపడేశాయి. అతని భయాన్ని గమనించిన దేవకన్య అతన్ని కలవాలని నిర్ణయించుకుంది. రహస్యంగా వారి మధ్య ఒక నిషిద్ధ ప్రేమ వికసించింది. ఆమె అతన్ని కలవడానికి అతని లోకానికి వెళ్ళింది. రాక్షసులు ఆమెపై దాడి చేయాలని చూశారు. కాని అతను ఆమెకు రక్షణగా నిలిచాడు. రాక్షసులతో పోరాడాడు. ఇకపై ఏ రాక్షసుడు నిన్ను దాడి చేయడు అని మాటిచ్చాడు. వారి హృదయాలు కలిశాయి. అతను ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తానని హామీ ఇచ్చాడు. ఆమె సంతోషంగా అంగీకరించింది. కాని ఆమె కుటుంబం ఈ ప్రేమను అంగీకరించలేదు. ఈ నిషిద్ధ ప్రేమను కొనసాగించినందుకు ఆమెకు మరణశిక్ష విధించారు. ఇది విన్న రాక్షస రాజు గుండె పగిలిపోయింది. అతని శోకం యుద్ధంగా మారింది. దేవతల లోకంపై దండయాత్ర చేసి ఆ లోకాన్ని నాశనం చేశాడు. కాని ఇది అంతా చేసినా ఆమెను తిరిగి తెచ్చుకోలేనని గ్రహించాడు. మరణంలో కూడా ఆమెకు తోడుగా ఉండాలని అతను కూడా ఆత్మార్పణం చేసుకున్నాడు. మరణం కూడా విడదీయలేని వారి ప్రేమ అమరమైంది.